అల్వాల్ సర్కిల్ పరిధి మచ్చబొల్లారంలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ మొక్కలు నాటారు. గ్రేటర్ హైదరాబాద్ లోని మొక్కల పెంపకంలో మచ్చబొల్లారం డివిజన్ ను అగ్రభాగాన నిలిపే విధంగా కృషి చేయనున్నట్లు జితేంద్రనాథ్ తెలిపారు. అల్వాల్ సర్కిల్లోని మచ్చబొల్లారం డివిజన్లో తిరుమల ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్లలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కోఆప్షన్ సభ్యురాలు జ్యోతితో కలిసి మొక్కలు నాటారు. చెట్లు నాటడం వలన వర్షాభావ పరిస్థితుల నుండి బయటపడమే కాక నిత్యం మనం పీల్చుతున్న కలుషిత వాతావరణం నుండి బయటపడతామని రాజ్ జితేంద్రనాథ్ తెలిపారు. మచ్చబొల్లారం డివిజన్లోని రెసిడెన్షియల్ కాలనీలో స్వచ్ఛందంగా మొక్కలను పెంచేందుకు కాలనీ వాసులు ముందుకు వస్తుండడం హర్షణీయమని ఈ సందర్భంగా కాలనీ వాసులను అభినందించారు. డివిజన్లో 10,000 మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నామని, మొక్కలను అంచనా మేరకు నాటి డివిజన్ ను ప్రథమ స్థానంలో నిలిపేందుకు పక్కా ప్రణాళికలతో పనిచేస్తామని అన్నారు. మొక్కలు నాటగానే సరిపోదని సంరక్షణ బాధ్యత తీసుకొని వాటిని భావితరాలకు అందించాలని అన్నారు. And they will only give oxygen for us. If trees are not there anywhere, we cannot take oxygens, and trees are very important for trees plant cheyadaniki avi manaki needani istayi plus fruits istayi. I am very happy to plant trees and we'll take care of trees for next generation. Trees manaki oxygen istayi. రోజు నేను ఒక 5 ట్రీస్ ప్లాంట్ చేశాను. వాటికి రోజు వాటర్ పోస్తున్నాను. ట్రీస్ మనకి ఆక్సిజన్ ఇస్తుంది అండ్ నెక్స్ట్ జనరేషన్ లో కూడా మనము రోడ్ పైన ప్లాస్టిక్స్ పడేస్తున్నాం. ట్రీస్ గ్రోత్ లేదు అండ్ మనం ట్రీస్ ప్లేస్ చేయకపోతే రెయిన్ కూడా రావట్లేదు. దానివల్ల వీ విల్ నాట్ హ్యావ్ ఫుడ్ అండ్ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. జితేంద్ర సార్ వచ్చి మొక్కల అన్ని నాటి మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు. యాక్చువల్గా మేము మొక్కలు కొని పెట్టుకుంటున్నాము. మేము హాలికా హోమ్స్ లో ఉంటాం ఈ పక్క కాలనీలో. కానీ సార్ ఇప్పుడు చెప్పారు మాకు కూడా మొక్కలు ఇస్తామని. మొక్కలు ఇస్ రియల్లీ ఎసెన్షియల్. మొక్కలు లేనిదే అసలు ఏమి లేదు. అదే ప్రాణవాయువుని ఇస్తుంది. మనం ఎంత మొక్కలు పెంచితే అంత మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఈ పొల్యూషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఫస్ట్ థింగ్ గ్రీనరీ కూడా బాగుంటుంది. మన కళ్ళకి కూడా మొక్కలు పచ్చగా కనబడేవి చాలా మంచి బాగుంటుంది. హెల్త్ వైజ్ చూసినా కూడా. ఈరోజు రాయల్ ఎన్క్లేవ్లో తిరుమల కాలనీ, భగీరథ ఈ 3 కాలనీలలో కూడా ఈరోజు చెట్లు పెట్టడం జరిగింది. కార్పొరేటర్ జితేంద్ర గారితో ఇంకా మహిళలు ఇంకా చాలా మందితో కూడా సక్సెస్ఫుల్ గా చెట్లు పెట్టడం జరిగింది. ఒక 500 చెట్లను ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందే 200 చెట్లు పెట్టినారు. ఇంకా 200 చెట్లు కూడా ఈ 2 రోజుల్లో పెట్టడం జరుగుతుంది. కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి మన వనహారతి జనభారతి అనే ఈ ప్రోగ్రామ్ ను చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజలందరూ కూడా. అల్వాల్ సర్కిల్ 133 డివిజన్ లో మేము ఒక ప్రామిస్ చేసాం అందరికి కాలనీ వాళ్ళకు. ప్రతి కాలనీ వాళ్ళు కూడా ముందొస్తున్నారు. ప్రతి కాలనీలో కూడా నా డివిజన్ లో అరౌండ్ 50 to 60 కాలనీస్ ఉన్నాయి. మరి స్లమ్స్ ఉన్నాయి. స్లమ్స్ వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏదైతే హరితహారం ప్రోగ్రామ్ మన సీఎం గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏదైతే ఒక 25 లక్షల చెట్లు పెడుతున్నాడో 11వ తారీఖు, దాని భాగంలోనే ప్రతి కాలనీలో కూడా ఒక 500 చెట్లు. మరి నా డివిజన్ లో ఆ 25 లక్షలు కాకుండా మరి నా డివిజన్ లో ఒక 10,000 చెట్లు నాటాలని చెప్పి మేము కంకణం కట్టుకున్నాం. డెఫినెట్ గా కాలనీ వాళ్ళందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి మా డివిజన్ లో హైయెస్ట్ చెట్లు నాటే ప్రోగ్రామ్ పెట్టి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని మేము అందరు పబ్లిక్ అందరినీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ 133 డివిజన్ ఏదైతే ఉన్నదో దగ్గర కనీసం 10,000 నుంచి ఒక 20,000 చెట్లు నాటాలని ఒక ప్రోగ్రామ్ లో పెట్టుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ని కంటిన్యూ రోజు ఒక కాలనీ, రోజు ఒక 2 కాలనీలు తీసుకుంటూ ప్రతి కాలనీలో 400 నుంచి ఒక 500 చెట్లు నాటడం జరుగుతున్నది. కాబట్టి ఈ 150 డివిజన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ లో 150 డివిజన్ లో 133 డివిజన్ లోనే పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నది. 10,000 నుంచి 20,000 దాకా పెట్టాలని ఒక ప్రారంభించాము. ఆ విధంగా జరుగుతున్నది. కేసీఆర్ గారి యొక్క పిలుపు మేరకు డివిజన్ లో 150 డివిజన్ లో మన 133 డివిజన్ అత్యధికంగా హరితహార కార్యక్రమం సక్రమంగా చేయాలని, అదేవిధంగా మన ఆదర్శంగా నిలపాలని